ఓకే. అంటే ఇక్కడ సరే ఇది ఓకే అండి. మొత్తానికి సరే 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. సరే ఒక గేమ్ చేంజర్ నేమే ఒక డైనమిక్గా ఉంది. సరే చూద్దాం. అట్లాగే ఇప్పుడు ఈరోజు ఒక మంచి ఇంకొక అంశం డిస్కషన్ ఉంది కదా, మహేష్ బాబు ప్రిన్స్ అట్లాగే రాజమౌళి గారికి సంబంధించినటువంటి సినిమా ఈరోజు ఒకటి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి అంత ప్రణాళిక రెడీ అయింది, ఈరోజు అవుతుంది అని అన్నారు. కానీ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ ఫంక్షన్లో సుమ అడిగినట్లుంది, యాంకర్ సుమ, ఏంటి అది ఎప్పుడు ఇవాళ అయిందా లేదా అని అంటే, అది ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని చెప్పని ఏదో మొత్తానికి రాజమౌళి గారు కాస్త స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సుమ ఊరుకోదు కదా, మామూలుగా అట్లా గిచ్చిది కదా, మళ్ళీ ఇంకోసారి గిచ్చే ప్రయత్నం చేసినట్లుంది. కానీ దానికి ఆయన మళ్ళీ లేదు లేదు నేను ఇప్పుడు మాట్లాడాను, తర్వాతే మాట్లాడతాను అన్నట్లున్నారు. ఒకసారి ఆ బయట కూడా ఉన్నట్లు ఉండాలి, ఆ బయట కూడా తీసుకోండి. ఏంటండి మొత్తానికి ఈరోజు అన్నారు కదా, ఏంటి అది ఎక్కడ లాక్ అయింది? అది అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవం జరుగుతోంది అని ఒక వార్త అయితే వచ్చిందండి. కానీ ఎక్కడ వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదండి, కానీ జరిగింది అన్నది మాత్రం తెలుస్తుందండి. సహజంగా ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉందండి మన మహేష్ బాబుకి. ఆయన సినిమాల ఓపెనింగ్కి ఆయన వెళ్ళరండి, కానీ ఈ సినిమా రాజమౌళితో చేస్తున్నది కావడము, అలాగే పెద్ద ఒక గ్రాండ్ వేలో చేస్తున్నది కావడంతో ఆయన ఈరోజు ఓపెనింగ్కి వెళ్ళారు. అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఈ నెలాఖరికి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని కొందరంటే లేదు కొద్ది టైం ఉంది, దానికి ఒక 2 నెలల తర్వాత కానీ మొదలు కాదు అని అన్నారండి. కానీ చిత్రం ఏంటంటే ఉదయం నుంచే అండి రాజమౌళి గారు మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగచ్చా? ఓకే, ఇవాళ ఎస్ఎస్ఎంబి లాంచ్ పూజ జరిగిందండి? అది జరిగింది కదా, వాట్సాప్ లో పిక్చర్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూపిస్తారేమో. అండ్ ఎస్ రాజమౌళి గారు మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగచ్చా? ఓకే, ఇవాళ ఎస్ఎస్ఎంబి లాంచ్ పూజ జరిగిందండి? అది జరిగింది కదా, వాట్సాప్ లో పిక్చర్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూపి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 year లో వచ్చేస్తుంది. సూపర్ 1.5 year లో. కానీ వి నో వాట్ గోస్. అంత హాస్పిటల్ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. చాలా జోవియల్గా అంతే, అట్లాగే ఉంటారు అందరూ. సంవత్సరంన్నర 2.5 years అంటున్నారు. మరి చూడాలి అది ఎలాంటి మూవీనో ఏంటి ఓం గారు, ఏంటి ఎలాంటి మూవీ, ఏంటి ప్రిన్స్ రాజమౌళి కాంబినేషను? సార్ అంటే ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలోనండి అసలు వీళ్ళిద్దరి హ్యాష్ ట్యాగ్తో విపరీతమైనటువంటి ట్రోలింగ్ లేకపోతే పోస్టర్స్ ఫ్యాన్స్ తయారు చేసిన వాడితో నిండిపోయిందండి. అంటే ఏదో ఒక క్షణాన వాళ్ళ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో కానీ లేకపోతే అఫీషియల్ న్యూస్ కానీ ఇస్తారేమో అని అలా కళ్ళు కాయలు కాచేలా ఇటు రాజమౌళి ఫ్యాన్స్ కావచ్చు, అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు టైం చూడండి, ఆల్రెడీ 8 o'clock అవుతుంది, ఇప్పటిదాకా అసలు వాళ్ళ పెదవి విప్పలేదండి. అంటే అన్ప్రెడిక్టబుల్ అనేది వీళ్ళ కరెక్ట్ అండి. అసలు వీళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారు అనేది మనకి ఊహకు అద్దదండి. పైగా అంత వేదిక మీద సుమ పాప బతిమాలుతూ అంటే అవునదో కాదనో కూడా చెప్పలేదు రాజమౌళి. ఇంకా పైగా ఎదురు సుమ ఇందాక మీరు అన్నట్టుగా ఆడు ఊరుకోదని అదే క్వశ్చన్ మళ్ళీ ఈరికేసింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఎందుకంటే రాజమౌళి సినిమా మొదలు పెడతానండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నమాట అడగకూడదండి. ఆయన తీస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఆయనకి 100% ఎస్ నేను అనుకున్నది వచ్చింది అనుకున్న తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయమంటారు. చూడు ఇప్పుడు ఓపెనింగ్ గురించి ఆయన కమిట్ కాలేదు, ఇక్కడ రిలీజ్ డేట్ గురించి ఎక్కడ కమిట్ అవుతారు? సరే పాపం కర్రేరకుండా పావు చావకుండా కొంచెం తెలివిగా 1.5 year లో అయిపోతుంది లేంటి సినిమా అని రామ్ చరణ్ అయితే చెప్పాడు. కానీ మామూలుగా బయట ఉన్న టాక్ ఏంటంటే ఆ సినిమా 2 భాగాలుగా తీస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఒక భారీ ఎత్తున వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది. కేవలం కేఎల్ నారాయణ గారే కాకుండా ఒక ఇంటర్నేషనల్ స్టూడియో కూడా ఆ సినిమాలో ఒక ప్రొడక్షన్లో భాగం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా పక్కాగా అయిన తర్వాత ఒక అధికారికంగా ఒక ప్రకటన ఇద్దామనే వాళ్ళు ఇప్పటిదాకా కూడాను దాన్ని అనౌన్స్ చేయలేదని అయితే తెలుస్తుందండి. ఏదేమైనా కానీ మహేష్ బాబు కెరియర్లో 2 పార్ట్లుగా రాబోతున్న సినిమా ఇదే అవుతుందండి. ఫస్ట్ది రాజమౌళి కంటే అలాంటి అలవాటే కాబట్టి 2027లో ఫస్ట్ పార్టు, 2029లో 2వ పార్ట్ వస్తుంది అంటున్నారండి. అందుకోసమే పాపం మేకవర్ కూడా చేస్తున్నాడు మహేష్ బాబు, గెడ్డమది పెంచేశారు. కాబట్టి అభిమానులు అందరూ చూస్తున్నాడు. కనీసం ఒక ఫస్ట్ లుక్ లేదా పూజ జరిగింది అని అన్నా కనీసం చెప్తే హ్యాపీగా రాత్రి పడుకుని అనుకున్నారు. కానీ వాళ్ళు ఇస్తారో లేదో కూడా అన్ప్రెడిక్టబుల్ సార్. ఓకే, అన్ప్రెడిక్టబుల్ గానే ఉందంటారు.
ఓకే, అంటే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే రాజమౌళి గారి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడే కార్యక్రమం చేయడానికి కూడా బాగానే ఉంటుంది అక్కడ. సరే, ఇక నెక్స్ట్